ప్రధానంగా నిన్న మనం చూసినాం కంటోన్మెంట్కి అతిథులు వస్తానే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ముఖ్యమంత్రి గారు రెండోసారి కంటోన్మెంట్కి వచ్చారు. నాకు నోటీస్తే ముఖ్యమంత్రి గారు రెండోసారి కంటోన్మెంట్కి వచ్చాడు. నిన్న ఆయన మాటలు చూస్తే నాకేమనిపించిందంటే కూట్లే రాయి తీయనోడు సామెత ఉంది. కూట్లే రాయి తీయనోడు ఏట్లా రాయి తీస్తున్నాడు. ఉట్టికెగరలేను కానీ ఆకాశానికి ఎగురుతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఉంది. చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. నేను మీ అందరి ద్వారా కంటోన్మెంట్ ప్రజలకి గుర్తు చేసుకున్నాను. కొడంగల్లో ఓడిపోయి వస్తే నన్ను మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించారు అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మీరు మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నిసార్లు కంటోన్మెంట్కి వచ్చారు, ఏం చేశారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇచ్చారు, ఈ విషయాన్ని మీ ప్రజలకు చెప్పాలి. నిన్న వచ్చి చెప్తా ఉండే మీ ఆశీర్వాదం వల్ల ప్రశ్నించే గొంతునై నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాను. మీరు ఎంపీగా ఉండి మల్కాజ్గిరి పార్లమెంటుకు కంటోన్మెంట్ నియోజకవర్గానికి నయా పైసా తీయలేదు. ఇటున్న మట్టి అటు వేయలేదు, ఓ తట్టెడు మట్టి ఎత్తు వేయలేదు. ఇవాళ నేను కంటోన్మెంట్ని బంగారం చేస్తాను, ఇల్లు కట్టిస్తాను, డబల్ చేస్తానంటే ఎవరు నమ్ముతారు? ఓట్ల కోసం నోటికి ఏదో వస్తే అన్నమాట. ముఖ్యమంత్రి స్థాయికి తగదనే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తే మీరు చెప్పినటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు అంటే ఏంటి? మొండి గోడలు, ఆగిపోయిన ఇల్లు, మొండి గోడలకు బిల్లులు, ఒక్క ఇల్లుకు 3 బిల్లులు. ఇది మీ తగరాలు మీ ప్రభుత్వం. ఆ రోజు ఎంక్వైరీ కమిషన్ తీశారు. అదేం తెలిసింది? అవన్నీ విధానాన్ని తీసింది. రైతు బంధు పేరును రైతు భరోసా చేసి 10,000 రూపాయలు 15,16 చేసి అందరికీ ఇస్తానన్న పెద్ద మనిషి ప్రభుత్వం పోయి అదే పేరు పెట్టి డబ్బులు ఇవ్వకపోతే కేసీఆర్ గారు గట్టిగా మద్దతిస్తే అప్పుడు ఇలా రైతు బంధు. ఇది మీ నిజస్వరూపం. మీరు కంటోన్మెంట్కు ఏదో చేస్తారంటే ఇక్కడ ప్రజలు మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉండి 10 వయసు ఇవాళ ఏ విధంగా కన్నబడి ఆమె ఓట్లు అవుతున్నాయి కదా అనుకుంటే ఇట్లా సాధ్యపడుతుంది. కంటోన్మెంట్లో వివిధ వర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. ముఖ్యంగా రెండోసారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్కి వచ్చిందంటే వాళ్ళు ఎంత భయాందోళన గురవుతున్నారో వాళ్ళ అభ్యర్థి విషయంలో ఇది ప్రకటన అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇవాళ వాళ్ళకి అభ్యర్థి వెన్నెల గారిని లాస్ట్ టైం నిలబెట్టి ఆమెపై నమ్మకం లేకుండా ఈసారి బీజేపీ నుంచి 2 సార్లు పోటీ చేసిన అభ్యర్థిని తెచ్చుకున్నారంటే వాళ్లకు నాయకత్వ లోపము అదేవిధంగా కార్యకర్తల లోపం ఉందని వాళ్ళే ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్న సంగతి మీరందరూ గమనించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇవాళ మా యొక్క అభ్యర్థి మా యొక్క ఏ విధంగా ముందుకెళ్తున్నారు, అదేవిధంగా సాయన్న గారు వాళ్ళ అభ్యర్థి గారి తండ్రి గారు అయినటువంటి సాయన్న గారు ఏ విధంగా ఇక్కడున్న కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేసిండ్రో ప్రతి ఒక్క కంటోన్మెంట్ భాషని తట్టి లేపినా ఎప్పుడు అడిగినా అది కొన్ని అంటే ఒక స్టోరీస్ లాగా బయటికి వస్తున్నాయి. అతను చేసిన గొప్పతనాలన్నీ కూడా
కాబట్టి మేము 100% ఇక్కడ విజయం సాధిస్తున్నాం. అదేవిధంగా మా మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా నేను ప్రచారం చేస్తున్న సందర్భంలో నేను చూస్తున్నా ఏంటంటే అక్కడ రాగిడి లక్ష్మారెడ్డి గారు ముందంజలో ఉండి ఆయన గెలుపు పైన మీద కూడా మాకు పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క బోర్డులో ముఖ్య లీడర్లతో పాటు ప్రచారం చేయించారు. సో చాలా అద్భుతంగా జరిగింది. నాలో ఉన్నప్పుడు ఎలాంటి జరిగేదో నాకు అక్కడ అలాగే జరిగింది. చాలా మంచిగా వాళ్ళందరూ నా తోడుగా నుంచి అందరూ ఉంటుంటే చాలా మంచి ఉన్నాయి. తోడు లేదన్నట్టు లేకుండా వాళ్ళ తోడుగా నిల్చొని నా చెల్లెలాగా భావించి నాకు ఇంకా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ డాడీతో ఎంతో అనుబంధం డాడీకి ఉంది. దాంతో పాటు గౌరవ మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాజశేఖర రెడ్డి గారు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్న గారు, మాజీ బోర్డు సభ్యులు లోక్నాథ్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారు, మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూపనారాయణ గారు, మాజీ బోర్డు మెంబర్ సీనియర్ నాయకురాలు అనితా ప్రభాకర్ గారు, మాజీ బోర్డు మెంబర్ నళిని గారు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా వార్డు అధ్యక్షులు మిగతా సీనియర్ నాయకులు ఉన్నారు. అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా.